హాయ్ ఫ్రెండ్స్, నేను బట్టలు మడతేయడానికి ఇక్కడికి వస్తే చూడండి ఇన్ని బట్టలు ఏందంటారేమో. దేనికి వైట్ కలర్స్ వారి గ్రేడ్ చేసి వాష్ చేసినాయండి. ఇన్ని వచ్చినాయి. మీకు కూడా ఇలానే ఒకరోజు గ్యాప్ వస్తే మాకు ఇన్ని బట్టలు వచ్చేస్తాయండి. మరి మీకు ఎలాగా చూడండి. ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరేయటం లేట్ అయినప్పుడేమో మడతలు వస్తాయి. ఇలా తీసుకొచ్చి మడతేసేటప్పుడు లేట్ అయిపోతాయి. ఇలా మడతేస్తూ చాలా ఉన్నాయని మా పిల్లల్ని హెల్ప్ అడుగుతున్నాను. చిన్న చిన్నవి. మా అబ్బాయి అయితే కర్చీఫ్లు అవి చాలా నీట్గా మడత పెడతాడు ఫ్రెండ్స్. మా పాపని పిలుస్తుంటే మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయకు మ్యాచ్ అంట. చూడండి ఇంట్లో ఆడుతున్నారు. అది చూడండి కొంచెం అక్కడ పెట్టి ఆ రూమ్లో నుండి ఈ రూమ్లోకి ఇలా అది ఫ్రెండ్స్. హెల్ప్ చేయటం కూడా వాళ్ళ ఇష్టం. కిందకి వెళ్ళని లేదని ఇలా ఇంట్లో రెగ్యులర్గా ఆడుతున్నారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా చూడండి. క్రికెట్ మ్యాచ్ ఇంట్లోనే ఆడే పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? మా ఇంట్లో ఉన్నారు. చూడండి బాల్ ఏది? బాల్ నాన్న తెప్పించాడు చూడండి. అదేది? అది కూడా చూపించండి మీ ఫ్రెండ్స్కి. జాగ్రత్త, స్లోగా చిన్నగా నాడు మిథిలేష్. కింద మా పార్కింగ్ ప్లేస్లో ఇది కట్టించి ప్రాక్టీస్ చేపియాలని వాళ్ళ నాన్న తెప్పించాడండి. చూడండి పైకి చూపించుకున్నాడు. ఇలా పైకి కట్ట. అసలు ఈ 2 days వెళ్ళండి. స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకనే రిక్వెస్ట్ చేసి అడిగారనమాట. మేము కొంచెంసేపు ఆడుకుంటాము. అయ్ అది అలా ఆడేది కాదు కదా, ఎందుకు ఆడుతున్నావు? లోపల పెట్టేసాయి. ఏంటి మ్యాజికల్ మనం కనిపెట్టేస్తామమ్మా. ఈ గోలకి నేను పని చేసుకోవాలి. ఎస్ ఎస్. మా అమ్మాయి balls, please.
ఇంత వర్క్ ఉంది. నేను ఇవన్నీ మడతేసి పెట్టుకోవాలి. లేడీస్కి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలుసు కదా. చూడండి, కొంతసేపు అటు వెళ్తారా పిల్లలు? ఏదో ట్రై చేశాను, మిస్ అయింది. ఇప్పుడు మా తమ్ముడు నాకు హెల్ప్ చేసి మీరు ఆడితే మీకు గేమ్ వచ్చేసి. నీకు మాత్రం ఫస్ట్ బాల్కి ఎలా పడింటావు? నాకు చెప్పు, నాకు చెప్పు. ఇంకొక బాల్ అక్కడ కూర్చొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఉండాలి. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్. ఇప్పుడు నేను ప్లీజ్. ట్రైనింగ్కి, క్రికెట్ ట్రైనింగ్కి నన్ను చేర్పించలేదని మా అబ్బాయి బాల్ అండి. ఇప్పుడు నేను చేసినట్టే చెయ్యి. నువ్వు అబ్జర్వ్ చేసావా లేదా? నువ్వు చూసావు కదా నన్ను, నేను ఎలా వేసాను మైండ్లో పెట్టుకో. నేను ఎక్కడి నుంచో వేసాను, ఎలా వేసాను. నా టార్గెట్ వికెట్స్ అయిపోయాలి. ఏమండి బాల్ పోయి ఇరుకు. ఇంక చాలు, నాకు పని ఉంది. ఇప్పుడు నేను మధ్యలో నుంచో వేసాను అనుకో, అక్కడ ఆరెంజ్ ఏమైతే తగులుతుంది.